భారీ వర్షాలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అల్లకల్లోలంగా మారింది. అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. వాగులు పొంగి పొర్లడంతో వరద నీరు రహదారులపై నుంచి ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, విఎల్పురం, హైటెక్ బస్టాండ్ తుమ్మలోవా, ఆదిమ్మదిబ్బ, ఆర్యాపురం, రాజేంద్రనగర్ ఏరియాలో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాలి లోతు నీళ్లు నిలిచిపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. వర్షం నీటికి డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరదల ధాటికి పి గన్నవరం మండలం గంటిపేదపూడిలో నదీపాయపై వేసిన తాత్కాలిక గట్టు తెగింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటిపెదపూడి, బురుగులంక, అరిగలవారిపాలెం, పెదలంక గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. వరద మరింత పెరిగితే కనకాయలంక, అయినవిల్లి, ఎదురుబిడియం కాజ్వేలపైకి వరద నీరు చేరే ప్రమాదం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఎడతెరిపి లేని వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విఆర్పురం మండలంలో అన్నవరం వాగు పొంగి పొర్లుతోంది. వంతెన తెగి రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. సుమారు 20కి పైగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కూనవరం మండలంలో వాగునీటిలో ఉపాధి కూలీలు చిక్కుకున్నారు. టేకులబోరు గ్రామం నుంచి బోదునూరు గ్రామానికి ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సురక్షితంగా కూలీలు వాగు దాటారు. దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు దర్శనాలు నిలిపివేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను పూర్తిగా నిలిపివేశారు. వరద నీరు రోజురోజుకు పెరగడంతో గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిందని, నదిలో ప్రమాదకర రీతిలో వరద ఉండడంతో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. మొత్తంగా చింతూరు ఏజెన్సీలో వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు గిరిజన గ్రామాల సమీపంలో కొండలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో పలు గిరిజన గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 5,000 ఎకరాల పంట నీట మునిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే పంట నష్టం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.